అందరికీ నమస్తే. ఇవాళ మనం చూడబోతున్నది ఈ వయసైన వాళ్ళ గురించి. పిల్లలకు ఓపిక లేకపోవడం వల్ల ఆస్తుల కోసం, డబ్బు కోసం, వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టల కోసం అమ్మా నాన్నను చాలా వేధింపులకు గురి చేస్తుంటారు కదా. సో దీన్ని మనం సైకాలజీలో ఎలా అనేది చూద్దాము. అలాగే మీకైనటువంటి ఒక గైడెన్స్ బుక్ అనేది కూడా నేను ఇక్కడ ఇస్తాను పైన. ఆ బుక్ ను అమెజాన్ లో మీరు తీసుకోండి. అంటే ముందుగానే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మీ బాధ్యత. సో దీన్ని మనం ఇలాగ కొట్టడాన్ని ఏమంటాం అంటే ఎల్డర్ అబ్యూస్ అంటాము. అంటే ఏంటంటే ఫిజికల్ గా కానీ, ఎమోషనల్ గా కానీ, ఫినాన్షియల్ గా కానివ్వండి, లేదంటే సైకలాజికల్ గా వాళ్ళని టార్చర్ చేయడం కానీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటినన్నింటి కూడా మనం ఏమంటే ఎల్డర్ అబ్యూస్ అనేది అంటాం అనమాట. అంటే పేరెంట్స్ ని మీరు ఎలాగైనా కానీ హింసించేదాన్ని మనము ఒక అబ్యూస్ అని అంటాం, వైలెన్స్ అనేది అంటాం ఇక్కడ. దీన్ని మనము సో ఎందువల్ల ఇలా జరుగుతుంది అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ గా ప్రాపర్టీ అండి. సో దీన్ని ఏమంటాం అంటే ప్రాపర్టీ డ్రివెన్ అగ్రెషన్ అంటాం. అంటే కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసి ఎలా వస్తాయి అంటే ఫైనాన్షియల్ గా వస్తాయి, ఇద్దరి మధ్య మంచి సంబంధం లేకుండా ఉండడం వల్ల వస్తాయి. సో ఇంకొకటి వచ్చేసి కేర్ గివర్ ని పెట్టారు అనుకోండి, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ అవుతుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ టార్చరు, సో వాళ్ళు ఎవరికి దగ్గర చూపించాలో తెలియక ఉన్నటువంటి ఎవరినైతే పెద్దవాళ్ళని చూసుకుంటారో వాళ్ళ మీద పడి కొట్టడం కానీ, అరవడం కానీ, సో ఇలాగా చేస్తుంటారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది సివియర్ కేసెస్ అని అన్నది ట్రైట్స్ అంటే లైక్ యాంటీ సోషల్ బిహేవియర్ అనొచ్చు, లేదంటే నార్సిస్టిక్ ట్రైట్స్ అనొచ్చు. సో దీన్ని వచ్చేసి ఎందుకు నార్సిస్టిక్ ట్రైట్స్ అనేది అంటే ఒక ఏదైనా ఒక ట్రౌమా అనేది వాళ్ళ లోపల ఎప్పుడో 30 ఏళ్ళ ముందర, 40 ఏళ్ళ ముందర గతంలో ఏదైనా మంచిగా వాళ్ళకి వచ్చేసి బాగా దెబ్బతిని ఉంటారు చూడండి. అలాంటి సిచ్యువేషన్స్ వయసైన కాలంలో వాళ్ళకి మళ్ళీ 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 వస్తుంటాయి. అంటే వాటిని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. దీన్ని ఏమంటారంటే అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక మాటల ద్వారా బయట చెప్తుంటారు. కాకపోతే పిల్లలకి వినడానికి ఓపిక లేదు, ఎప్పుడు చూసినా చెప్పిందే చెప్తుంటారు అనేసి వాళ్ళని వచ్చేసి కొట్టడం కానీ, అరవడం కానీ ఇలాగ చేస్తుంటారు. సో ఇంకొకటి వచ్చేసి మెయిన్ రీజన్స్ చూస్తే గనక పూర్ ఎమోషనల్ బాండేజ్ విత్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఇంకొకటి అడిక్షన్ అండి. ఇంకొకటి తాగడం కానీ, లేకపోతే ఏమైనా డ్రగ్స్ వాడడం కానీ, ఎవరు ఓల్డేజ్ పర్సన్ కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, ఇక్కడ ఎవరినైనా తీసుకోండి. ఇంకొకటి వచ్చి పిల్లలు మెయిన్ గా ఫినాన్షియల్ గా వచ్చేసి ఎక్కువగా వచ్చేసి వాళ్ళని ప్రెషర్ తీసుకుంటారు. నాకు ఇది కావాలి, అది కావాలి, మీరు ఏం చేశారు, మీరు ఏం సంపాదించారు. సో ఇటువంటి ప్రెషర్స్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఒక రిఫ్లెక్ట్ గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ల్యాక్ ఆఫ్ పేషెన్స్, అంటే ఓపిక లేకుండా ఉండడం అనేది మెయిన్ రీజన్ గా ఉంటుంది అనమాట. టాక్సిక్ పీపుల్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఉన్నట్లయితే, అంటే టాక్సిక్ పీపుల్ అంటే మీకు చెప్పుడు మాట్లేదు, మీ నాన్న దగ్గర ఇది చెప్పు, మీ అమ్మ దగ్గర ఇది చెప్పు, ఇది రాయించుకో, ఈ ఆస్తి నీవు రాయించుకో, లేకపోతే నీ చెల్లెలో తమ్ముడు రాయించుకో, ఇటువంటి ప్రెషర్స్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడం వల్ల కూడా ఇలాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి మెంటల్ హెల్త్ అనేది కూడా మెయిన్ ప్రాబ్లం కదండి. ఏదో ఒక డిసార్డర్ ప్రాబ్లం ఉండొచ్చు వీళ్ళకి కానీ, వాళ్ళకి కానీ. ఓల్డేజ్ పీపుల్ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే హాలిసినేషన్స్ అండ్ నేచర్ తో టచ్ లేకుండా పోవడం ఇలాగంతా అవుతుంటుంది అబౌవ్ 80 ఆఫ్ ఏజ్ అవ్వడం. ఇంకొకటి కొందరికి వచ్చి కొంచెం ముందుగానే కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఓపిక గా ఉండాలి. సో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని వాళ్ళు ఎలా కేర్ తీసుకున్నారో సేమ్ కేర్ మనం వాళ్ళకి ఇవ్వాలి వయసు అయిన తర్వాత. సో ఇది అందరూ తెలుసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నేను చెప్పడం ఏంటంటే వయసులో వాళ్ళకి బెస్ట్ వే వచ్చి మీరు లీగల్ ప్రొటెక్షన్ అనేది మీరు వయసులో ఉన్నప్పుడే మీరు తీసుకోవడం బెస్ట్ అండి. అంటే ఏవైతే బిల్స్ కానీ, మీరు రాస్తున్నటువంటి నామినీ అయితే ఏదైతే ఉందో లీగల్ గా వచ్చేసి మీరు ఏం చేసినా కూడా వచ్చేసి అది మీరు డాక్యుమెంటేషన్ అనేది పక్కాగా మీరు చేసి పెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇన్ కేస్ మీకు ఏమన్నా హెల్ప్ కావాలి అంటే సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ అనేది మీరు తీసుకోవడం వచ్చేసి చాలా మంచి విషయం. ఎందుకంటే అందులో హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయి, కాంటాక్ట్ చేసుకోండి. సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేదాన్ని మీకు మీరుగా కీప్ సేఫ్ అండి. ఓల్డేజ్ లో అంతా ఇచ్చేసి నాకు ఇంకేం కావాలి అనేదిగా లేకుండా మీకు ఏదైనా కొద్దిగా ఒక పర్సనల్ బ్యాంకింగ్ కానీ ఏదైనా పెట్టుకోవడం అనేది చేసుకోవడం చాలా మంచి విషయం. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సోషల్ సపోర్ట్ అనేది మీకు డెఫినెట్ గా రిక్వైర్డ్ అవుతుంది. మీరు ఐసోలేట్ గా ఉండకండి. అన్ని ఏమన్నా ఉన్నాయంటే అందరితో చర్చించండి. ఇంకొకటి కౌన్సిలింగ్ ఇప్పించాలన్న పిల్లలకు కానీ మీకు కానీ కౌన్సిలింగ్ వెళ్ళండి. సో డోంట్ బి ఐసోలేట్, మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోకండి. సో ఏదైనా మీకు ఫిజికల్ గా వైలెన్స్ అనేది జరిగిందంటే ఇమీడియట్ గా మీరు వచ్చేసి పోలీస్ ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.